స్థితికి మమ్మల్ని అందరిని నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆత్మస్వరూపి అయిన దేవా, నైనా మా యొక్క హృదయాల్ని దేవా మా జీవమును తెప్పరిల్లు చేయటానికి నైనా నీ యొక్క మధురమైన మాటలు మాకు నా దేవా వినిపించండి ప్రభా. ఆ యొక్క మాటలు మా జీవితాల్లో మమ్మల్ని దేవా ధైర్యంతో నింపటానికి సరి చేసుకోవటానికి ప్రభా నా దేవా ఆ యొక్క మాటలను బట్టి మేము నాయన మా మార్గంలో సరి చేసుకోవడానికి కూడా సహాయం చేయమని నిలబడబోతున్న మీ దాసరాలను కూడా ప్రభా మీ ఆత్మతో అభిషేకించి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభా ఆత్మ క్షేమం కలగటానికి ప్రభా మీరేమందరితో మాట్లాడమని నీ సన్నిధికి కేవలం ప్రభా నీ స్వరం వినటానికి వచ్చిన్నాం ప్రభా. మా అందరిని దర్శించమని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. జాన్సీ అక్క ప్లీజ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి మరి డాక్టర్ వైఎస్ విమలారెడ్డమ్మ గారు దేవుని యొక్క ఆత్మ చేత సిద్ధపడి మన మధ్యలో ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కు 2 ముఖ్యమంత్రులను అందించిన ప్రముఖ కుటుంబానికి చెందినవారు. జమీందారీ కుటుంబంలో కోడలుగా ఉన్న విమల గారు వారి జీవితంలో పెందలాడే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఔన్నత్య గుణాతిశయములను లోతుగా గ్రహించారు. బీడీ, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ అను ఉన్నత విద్యలతో పాటు విమలారెడ్డి గారు పిహెచ్డి చేశారు మరియు గౌరవ డాక్టరేట్ను కూడా పొందారు. విమలారెడ్డి గారు వారి ప్రత్యేక కుటుంబ నేపథ్యాన్ని దేవుని రాజ్య సేవా పదంలోకి అమర్చుకున్న తీరు ఆదర్శప్రాయము. ప్రస్తుతం వారు TCEEFI అను సంస్థకు అధ్యక్షురాలుగా మరియు హగ్గ ఇండియాకు ఉపాధ్యక్షురాలుగా సేవలందిస్తున్నారు. మరి చాలాసార్లు మన మధ్యలో వాక్యం అందిస్తున్నారు. దయచేసి మనం అందరము మరి మ్యూట్లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. శ్రద్ధతో విందాం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఝాన్సీ. గుడ్ మార్నింగ్. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం మొదలు పెట్టుకుందాము. దయమేడ ఈ స్నాన ఈ ఉదయకాలంన ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాక్యము ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఎంతో మందికి లేని గొప్ప అవకాశం మాకు ఇచ్చారు నాయన. ఈ ఉదయకాలంన ఈ ప్లాట్ఫామ్లో చేరుతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. అనునిత్యము పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళని బహుగా దీవించమని వేడుకుంటున్నాం. ఈ ప్లాట్ఫామ్ అరేంజ్ చేసిన బాబీని మిగతా వాళ్ళందరినీ కూడా దీవించండి. ఝాన్సీ ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, వాళ్ళకి రావాల్సిన ఆశీర్వాదాలు దయచేయమని వేడుకుంటున్నాం. ఇప్పుడు నేను మాట్లాడబోతుండగా తండ్రి నన్ను కేవలం మీ మాత్రమే వాడుకొని మీరు మాకు అవసరమైన వాక్యాన్ని ఇయ్యమని యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు అందరికీ తెలిసిన అంశమే, కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు ఎన్నోసార్లు చెప్పారు తాము తగ్గించుకున్న వారు హెచ్చింపబడుదురు అని. అంతేకాకుండా మొదటి వారు కరగుదురు అనే మాట ఆయన నోటి నుండి వచ్చింది. దాని గురించి ఈరోజు జ్ఞాపకం చేసుకుందాము. ఒకసారి మత్తయి 20:19 చివరి భాగం నుంచి 20:16 వరకు కొన్ని విషయాలు చదివి వినిపిస్తాను మీకు. ఇక్కడ 19లో శిష్యులతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. మాట్లాడుతున్నప్పుడు ధనవంతుడు పరలోకంకు వెళ్ళడము దుర్లభము అని చెప్పినప్పుడు శిష్యులు అడుగుతారా, ఆ విధంగా అయితే ఎవరు పరలోకానికి పోరా ధనవంతులు అంటే, అట్లేం కాదు, దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు అని చెప్పారు. చెప్పిన తర్వాత పేతురు, మేము అన్ని వదిలిపెట్టి నీతో వచ్చి అంటే అప్పుడు యేసుప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు రెండవసారి వచ్చినప్పుడు మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటున్నప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనాల మీద ఆసీనులై ఇజ్రాయెల్ 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని వాళ్ళకి చెప్పి వాళ్ళని తృప్తిపరిచాడు. అయితే ఇంకొక మాట అన్నాడు, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును.
ఇదిగాక నిత్య జీవంను స్వతంత్రించుకుందరు అనే మాట అన్నాడు. అంటే అందరినీ వదిలిపెట్టమని కాదు, వాళ్ళందరికంటే నాకు ప్రథమ స్థానం ఇస్తే మీరు పరలోక రాజ్యానికి వస్తారు అని చెప్పాడు యేసయ్య. అప్పుడు చెప్తూ ఉన్నప్పుడు మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అనే మాట అన్నాడు. అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట 20వ అధ్యాయంలో. 20వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. ఏలాగనగా, ఏలాగనగా అని ఎందుకు అంటున్నాడంటే అంతకుముందు చెప్పినాడు, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఎందుకంటే అని మొదలుపెట్టాడు. పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. ఇది నేను అంత చదవట్లేదు, ఊరికే మీకు బ్రీఫ్గా కథ చెప్తాను. ఇది చాలాసార్లు మీరు చదివి ఉంటారు, కానీ మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. బైబిల్ మాకు అంతా తెలుసు అని అనుకుంటే ఇంక చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఈ విషయం మళ్ళీ ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఒక ద్రాక్ష తోట యజమాని ఆ, పని వాళ్ళను కూలికి పెట్టుకోవడానికని బయలుదేరాడు. ఆ, ఇప్పటికి కూడా కొన్ని కొన్ని ఊర్లలో అడ్డాల మీద నిలబడుకొని ఉంటారు. హైదరాబాద్లో కూడా నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను. దారిలో కూలి పని లేక వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎవరైనా పిలుస్తారా, తీసుకెళ్తారేమో. ట్రక్కులు తీసుకెళ్లే వాళ్ళు అనమాట, తీసుకెళ్తారు ఇప్పుడు కూడా. మరి ఆ విధంగా అప్పుడు ఉన్నిందేమో మరి. ఆ ఆ యజమాని ద్రాక్ష మనుషుల్ని, కూలి వాళ్ళని తీసుకెళ్ళాడు. ఆ కాలంలో వర్కింగ్ అవర్స్ కూలి వాళ్ళకు 8 నుంచి 6 గంటల వరకు, మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు అన్నమాట. ఆ ప్రకారము ఆయన 8 గంటలకు కొంతమందిని కూలి వాళ్ళను ఎంగేజ్ చేసుకొని రోజుకు ఒక దేనారం ఇస్తాను అని చెప్పాడు. మనకు తెలుగు బైబిల్లో కింద ఏం రాసిందంటే, దేనారం అంటే ఇంచుమించు ₹1 అని ₹1/2 అని. ఆ కాలంలో ₹1/2 అంటే చాలా ఎక్కువ కదా. మరి తర్వాత ఇంకా ఆయన బయటికి వెళ్ళినప్పుడు 9 గంటలకు కొంతమంది ఇంకా కనపడ్డారు పని ఏం లేక. వాళ్ళని ఆ, మీరు మీరు కూడా నా తోటలోకి వెళ్ళండి, ఏది న్యాయమో అది మీకు ఇస్తాను అని చెప్పాడు. అట్లనే 12 గంటలకు కొంతమందిని, 3 గంటలకు కొంతమంది, లాస్ట్లో 5 గంటలకు కొంతమంది అని చెప్పి వాళ్ళని కూడా ఎంగేజ్ చేసుకున్నాడు పని చేయడానికి. తర్వాత సాయంత్రం అయినప్పుడు 6 గంటలకు క్లోజ్ చేయాలి కదా, అప్పుడు కూలీలు ఇచ్చేదానికి వచ్చినప్పుడు ఆ, వాళ్ళ మేనేజర్తో చెప్తాడు, ఇవ్వు అంటే ఎంత ఇవ్వాలంటే ఒక దేనారం ఇవ్వు అని చెప్పాడు, అంటే ₹1/2. ఈ లాస్ట్ వచ్చిన వాళ్ళకి 1 గంటే కదా పనిచేసింది వాళ్ళు. మరి వాళ్ళకి ₹1, ₹1/2 ఇస్తే వీళ్ళేమనుకున్నారు, మొదట వచ్చిన వాళ్ళు లాస్ట్ వచ్చిన వాళ్ళకే ₹1/2 ఇస్తే మాకెంత వస్తుందో అనుకున్నారు. అయితే అందరికి ఒకేలాగా ఇచ్చారనమాట. అందరికి ఒకే దేనారం ఇచ్చారు. ఇస్తే ఫస్ట్ వచ్చిన వాళ్ళు పోట్లాట మొదలెట్టారు. అదేంటి, చివర్లో వచ్చారు, మేము పొద్దున్నుంచి ఎండలో పనిచేసాము, మాకు సేమ్, లాస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ ఇస్తే ఎట్లా, అది న్యాయమా అని అడిగారు. అప్పుడు ఇంటి యజమాని ఏమన్నాడంటే, అది తోట యజమాని ఏమన్నాడంటే, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే. 13వ వచనం, నీవు నా యొద్ద ఒక దేనారంను కూడబడలేదా? మీరు ఒప్పుకునింది ఒక దేనారమే కదా, నేనేం నీకు అన్యాయం చేయలేదు కదా, నీకు ఇవ్వాల్సింది ఇస్తున్నాను కదా. ఆ నీ సొమ్ము నీవు తీసుకొని పోము, నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చుటకును నాకు ఇష్టమైంది. నా ఇష్ట ప్రకారం నా డబ్బులు స్పెండ్ చేస్తాను, నీకేంటి, నీకు చెప్పేది నీకు ఇస్తున్నాను కదా అని ఇంటి తోట యజమాని అంటున్నాడు. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాడు. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. అంటే మనము ఆ, ఈ స్టాండర్డ్స్ చూస్తే ఇహలోక స్టాండర్డ్స్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది. కడపటి వారు మొదటి వారు ఎలా అవుతారు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక రేస్ జరుగుతుంది, రన్నింగ్ రేస్ జరుగుతుంది. కడపట్లో లాస్ట్ లో ఉండేవాడు ఫస్ట్కి ఎట్లా వస్తాడు? ముందుకెళ్ళే ఫస్ట్ పోయిన వాళ్ళే ఒక ఇద్దరు ముగ్గురుని వెనకేసుకొని రావచ్చేమో కానీ ఫస్ట్కు అంతకంటే ఎక్కువ చేయలేరు.
అది అసాధ్యం అని మనం అనుకుంటాం. కానీ ఇహలోకపరమైన స్టాండర్డ్స్, పరలోకపరమైన స్టాండర్డ్స్ కంప్లీట్గా డిఫరెంట్. దేవుడి ఆలోచనలు, మన ఆలోచనలు భూమి ఆకాశంలకు ఉన్నంత తేడా ఉంటుంది అని చెప్పి వాక్యం చెప్తుంది. మరి మనం అది ఎందుకు అలా జరుగుతోంది అనేది మనం అడగలేము ఆయనను. కానీ ఆ సిలువ మీద రెండో దొంగ లాస్ట్ సెకండ్లో, లాస్ట్ మినిట్లో, దేవా నన్ను మర్చిపోవద్దు అంటే వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పాడు యేసు ప్రభు. ఆ విధంగా ఎప్పుడు మనకు రక్షణ వస్తుందో, ఎప్పుడు మనల్ని దేవుడు అనుగ్రహిస్తాడో మనకు తెలియదు. ఏ యోగ్యత లేదు. అందుకని కృప అంటే ఏంటి? యోగ్యత లేని వారిని ప్రేమించుట అని డెఫినేషన్ ఉంది ఒకటి. మరి ఆ, ఈ ఇతనికి ఈ కూలి వాళ్ళకు లాస్ట్లో వచ్చే వాళ్ళకు కూడా ఫస్ట్ వాళ్ళకి వచ్చినంతే డబ్బులు వచ్చినాయి అంటే దానికి కేవలం దేవుని కృప అని అనుకోవాలి. దేవుని కృప. ఆ కృప కోసం మనకు కావాల్సింది విశ్వాసం. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో ముఖ్యంగా పాస్టర్లు, ఆ, పెద్ద పెద్ద దైవ సేవకులు, వాళ్ళ పిల్లలందరూ కూడా పరలోకానికి వెళ్తాము అని అనుకుంటారు వాళ్ళు. అయితే ఎవరి రక్షణ వారిదే. వాళ్ళు సరైన మార్గంలో పోకుంటే దేవుడు తీసుకెళ్ళడు పరలోకానికి. వాళ్ళు ఆ, వాళ్ళ కోసం వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళు రక్షణ మార్గంలోకి వస్తారు. కానీ మేము మా తల్లిదండ్రులు సేవ చేస్తున్నారు కాబట్టి మేము పరలోకానికి వెళ్తామని అనుకోవడం బుద్ధి తక్కువ. జోకులు వేస్తుంటారు కదా, ఆ, పరలోకంలో ఆ, అందరూ పాపులే ఉంటారు అంటే రక్షింపబడిన పాపులకి ప్రవేశం ఉంది పరలోకంలో. రక్షింపబడినాము అనుకున్న వారికి కాదు, రక్షణ నిశ్చయిత ఉన్న వారికి పరలోకంలో స్థానం ఇస్తాడు దేవుడు. అది దేవుని మార్గాలు మనం అర్థకోవడానికి కష్టమే, కానీ ఆత్మీయంగా ఎదిగే కొద్దిగా అర్థమవుతుంది. యేసుప్రభు చెప్పిన రూల్స్కి ఎప్పుడు వ్యతిరేకంగా చేయడు ఆయన. ఆయన న్యాయవంతుడు, నీతివంతుడు, ఆయన ప్రేమమయుడు కాబట్టి ప్రేమతో మనల్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మనం వినకపోతే మాత్రము వెనకబడిపోతాం. మేము ముందున్నాము అని అనుకునే వాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, వీళ్ళందరూ కూడా యేసుప్రభు కాలంలో ఎప్పుడు కూడా మేము దేవుని బిడ్డలం, మేము యూదులము, మమ్మల్ని స్పెషల్, మేము ప్రత్యేకించబడిన వారము, మా కోసమే దేవుడు వాగ్దానాలన్నీ ఇచ్చాడు, మా కోసమే ధర్మశాస్త్రం ఇచ్చాడు, మా కోసమే పితరులందరూ ఉన్నారు, ఇట్లాంటివన్నీ వాళ్ళు అనుకుంటారు. కానీ దేవుడిని మెస్సయ్యగా అంగీకరించినందున ఇజ్రాయెల్ జనాంగాన్ని పక్కన పెట్టేశాడు కదా దేవుడు. వాళ్ళకి రక్షణ లేదు. ఇంకా రెండో రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయన వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకు అప్పటికే చాలా చాలా శ్రమలు పడి దేవుని సన్నిధికి వస్తారు. అప్పుడు వాళ్ళు దేవుని సన్నిధికి తీసుకెళ్ళబడతారు. అంతేగాని మేమేదో మా తల్లిదండ్రులు, ఇంకో ఒక సామెత ఉంది, మా తల్లిదండ్రులు నేతులు నెయ్యి తిన్నారని ఇప్పుడు మా మూతి వాసన చూస్తున్నారు, సంథింగ్ లేదా. అట్లా అనుకోకూడదు. మనం చేస్తేనే మనము యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తేనే మనం పరలోకానికి వెళ్తాం. అప్పుడే మనము మొదటి వారం అవుతాం. ఈ విషయం మనకి ఎప్పుడు కూడా గుర్తుండాలి. మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. ఇది యేసుప్రభు చెప్పిన మాటే, మనం కొత్తగా ఏం చెప్పట్లే. మరి దీనికి కావాల్సింది విశ్వాసము అని అనుకున్నాం కదా. విశ్వాసము అనేది హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో చక్కగా దాన్ని డెఫినేషన్ ఉంది, తర్వాత ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 11వ అధ్యాయం అంతా కూడా లిస్ట్ ఆఫ్ పీపుల్ హు వర్ ఫెయిత్ఫుల్. దాంట్లో 31వ వచనంలో మనం చూస్తే, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇది రాహాబు విశ్వాసం. రాహాబుని గురించి యెహోషువ గ్రంథంలో రాయబడింది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రాహాబు అనే వేశ్య అని రాయబడింది. రాహాబు అనే వేశ్య అంటే ఆమె చేసే పని అది. వేశ్య వృత్తి చేస్తూ ఉంది ఆమె. చాలా మంది డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలో తెలియక
పిల్లల్ని పోషించుకోవడానికి అయితేనేమి, ఇంట్లో ఎవరైనా సిక్ పీపుల్ ఉంటే వాళ్ళకి వైద్యం చేయించడానికి ఏమి డబ్బులు లేకుండా ఆ, శరీరాన్ని అమ్ముకొని అదొక వృత్తిలాగా చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ దృష్టిలో అది చాలా తప్పు. ఇంకేదైనా చేయొచ్చు కానీ వాళ్ళేంతో పోల్చారు పౌలు. దేవుడి దృష్టిలో కూడా అంతే. మరి ఈ శరీరం అనే ఆమ్, శరీరాన్ని మనము ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి, అపరిశుద్ధం చేయకూడదు. వ్యభిచారం అనేది చాలా పెద్ద తప్పు, అది చేయకూడదు. కానీ ఇక్కడ అటువంటి వ్యభిచారులను కూడా యేసు ప్రభు వాళ్ళు చేసే పనులు బట్టి రక్షణ, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళని రక్షిస్తున్నాడు దేవుడు. ఈ రాహాబుని గురించి మనం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంకొక విషయం ఏమంటే బైబిల్లో వృత్తులు ఎవరెవరు ఏమేం పనులు చేస్తున్నారనే విషయము చాలా పర్టికులర్గా చెప్పబడింది. వాళ్ళ పేర్లైనా లేవేమో కానీ వాళ్ళు చేసే వృత్తులు ఉన్నాయి. వృత్తులు చెప్పబడి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దావీదు గొర్రెల కాపరి, పేతురు, యోహాను వీళ్ళందరూ జాలర్లు, మత్తయి సుంకపు గుత్తదారు, లూదియా వ్యాపారస్తురాలు. ఇట్లా ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు చేసే వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళు చేసే పనులు ఉన్నాయి. ఎందుకు అలా పనుల గురించి చెప్పారు అంటే దేవుడు సోమరిగా ఉండే వాళ్ళని ఇష్టపడాడు, పనులు చేసే వాళ్ళని ఇష్టపడతాడు. పనులు చేస్తూ ఉన్నప్పుడే దేవుడు వాళ్ళని అంగీకరిస్తాడు. పనులు చేసే వాళ్ళని ఎన్నుకుంటాడు. సోమరులు ఆయనకు అవసరం లేదు. కాబట్టి మనం ఏ పనిలో ఉన్నా కూడా విశ్వాసంతో చేస్తూ దేవుడికి ఇష్టమైన రీతిగా మనం ఉంటే దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. మనకి ఏ పని ఇచ్చినా కూడా దేవుడు చూస్తున్నాడు అని దేవునికి లెక్కప్పు చెప్పాలన్న విధంగా చెయ్యాలి. అది మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. పనుల గురించి ఎందుకు అంత విశేషంగా చెప్పారు బైబిల్లో అంటే, కొంతమంది పేర్లు కూడా లేవు కానీ ఇప్పుడు శతాధిపతి అని ఉంది, అతని విశ్వాసం చాలా గొప్పది అని యేసుప్రభు చెప్పాడు. శతాధిపతి పేరు లేదు. అట్లా చాలా మంది స్త్రీల పేర్లు లేవు, అయినా కూడా వాళ్ళ విశ్వాసంలో గొప్పగా ఉన్నారు. ఈ రాహాబ్ అనే వేశ్య, వేశ్య అనే మాట 5 సార్లు రాయబడి ఉంది బైబిల్లో. అంటే ఆ వేశ్యావృత్తిలో ఉన్న వాళ్ళను కూడా దేవుడు క్షమించి తన బిడ్డలుగా చేసుకున్నాడు, తన ప్రణాళికలో ఉపయోగించుకున్నాడు, యేసుప్రభు వంశావళిలోకి తీసుకొచ్చాడు అనే విషయము మనకు తలకెక్కాలనే ఉద్దేశంతో అన్నిసార్లు రిపీట్ చేశారు. రాహాబ్ అనే మాట ఉన్న చోట అంతా కూడా వేశ్య అని రాయబడింది. వేశ్యావృత్తి మంచిదని కాదు, అంత తక్కువలో అంత హీనమైన స్థితిలో ఉన్నా కూడా దేవుడు వాళ్ళని తన పనికి ఉపయోగించుకున్నాడు. ఏది అసాధ్యం కాదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈమె గురించి కొన్ని విషయాలు మనము చూద్దాం. ఇహలోకపరంగా చాలా వేశ్యావృత్తి చాలా హీనమైంది, దేవుడి దృష్టిలో కూడా చాలా తప్పు. మరి అటువంటి స్థాయిలో ఉన్న ఆమెను దేవుడు ఎంతగా హెచ్చించాడంటే సూపర్లేటివ్, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది విషయమా. మత్తయి 1వ అధ్యాయంలో యేసుప్రభు వంశావళిలో చూస్తే అక్కడ 4 స్త్రీలు కనపడతారు. మరి అంటే 5వ స్త్రీ అనుకోండి, 4 స్త్రీలు కనపడతారు. వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళేం కాదు, అందరూ తప్పులు చేసిన వాళ్ళే. అయినా కూడా దేవుడు ఎన్నుకున్నాడు. అన్యురాలైన ఆ స్త్రీలను, అన్యులైన స్త్రీలను ఎన్నుకున్నాడు, అన్యులను తన వంశావళిలోకి తీసుకొచ్చాడు. అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే విషయము ఎక్కడికక్కడ రుజువు చేస్తున్నాడు అనమాట. ఈ రాహాబు అనే ఆ వ్యక్తి విషయంలో కూడా అన్యులను కూడా దేవుడు చేర్చుకుంటాడు, తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళని కూడా హెచ్చిస్తాడు తన చిత్తమైతే అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ రాహాబుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆమె విశ్వాసం చాలా గొప్పది. మరి ఆమె విశ్వాసం గురించి ఈమె కాలంలో స్త్రీలు చాలా తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు. వేశ్య అనే కాకుండా అసలు జనరల్గా స్త్రీలే యూదులు చాలా హీనంగా చూసేవాళ్ళు. మరి అటువంటి కాలంలో ఈ రాహాబ్ అనే వేశ్యకు
ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనకు తెలుస్తా ఉంది. లేఖనాలు రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనకు అన్ని అర్థం అవ్వాలని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ యెహోషువ గ్రంథంలో ఆ ఈమెన్ గురించి క్లియర్గా చెప్పబడింది. యెహోషువ 2వ అధ్యాయంలో యెహోషువ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మోషే తర్వాత తను లీడర్ అయ్యాడు ఇజ్రాయెల్ జనాంగానికి. అయితే ఆ, వాగ్దాన దేశం ఇస్తాము అని చెప్పి దేవుడు ప్రామిస్ చేశాడు ఇజ్రాయెల్ జనాంగానికి. వాగ్దాన దేశంకు ఎంటర్ అయినప్పుడు ఆ, మొత్తం వాగ్దాన దేశం వాళ్ళకు ఒక వెండి పాత్రలో తీసుకొచ్చి బంగారు పళ్ళెంలో తెచ్చి ఇవ్వలేదు దేవుడు. దానికోసం వాళ్ళు పోరాడారు. అంటే అక్కడ యుద్ధాలు చేశారు. అఫ్ కోర్స్ యుద్ధాలన్నీ దేవుడే చేసి గెలిపించాడు అనుకోండి. దాంట్లో దాదాపు ఒక 31 మంది రాజులను ఓడించారు వాళ్ళు. ఇట్లా వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట. శత్రువులందరినీ ఛేదించుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మొదటిగా ఎరికో పట్టణాన్ని వాళ్ళు దాటాల. ఎరికో పట్టణాన్ని దాటేదానికి వాళ్ళేమంటే, మొత్తం ఆ కాలంలో ఇజ్రాయెల్ జనాంగం అంటే అందరూ భయపడేవాళ్ళు. ఎందుకంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు దేవుడు. అందుకని మన దేశంలో అడుగు పెడితే మన దేశం కూడా పోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ దేశంలోకి రాకుండా భారీ గోడలు కట్టారు. చాలా చాలా భయంకరమైన, అంటే వెడల్పుగా ఉండే గోడలు. 2 రథాలు పోయే అంత వెడల్పు ఉండేయంట ఆ గోడలు. ఆ గోడల్లో దాటిపోవాలంటే అసాధ్యం. అయితే దేవుడు వాళ్ళ జీవితంలో అద్భుతం చేశాడు అనుకోండి. చుట్టూ ఏడు రోజులు తిరిగి 7వ రోజు 7 సార్లు తిరిగితే తర్వాత దేవుణ్ణి స్తుతిస్తే అది పడిపోయినాయి, అగ్గిపెట్టెల లాగా కింద పడిపోయినాయి. అది మనకు తెలుసు. అయితే ఈ గోడల పైన ఎట్లా ఉంది, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎట్లా చేస్తున్నారు, ఏ విధంగా ఎంటర్ అవ్వాలి అని యుద్ధాలు చేయకముందు వేగులు వారిని పంపించేవాళ్ళు రాజులు. స్పైస్ అంటారు కదా. ఆ వాళ్ళు పోయి అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు మనమంటే భయమా ఏంటి సంగతి అని కనుక్కోవడానికి వేగుల వారిని ఇద్దరిని పంపించాడు. ఈ రాహాబు ఆ గోడ మీదనే తన ఇల్లు కట్టుకుంది. అంటే షీస్ లివింగ్ దేర్ అనమాట. అందరికీ అవైలబుల్ గా ఉంటారు కదా వాళ్ళు, వాళ్ళ వృత్తి అది. మరి అందరికీ అందుబాటులో ఉండాలని ఆమె గోడ మీద ఇల్లు కట్టుకుంది. వీళ్ళు వేగుల వారు ఆమె ఇంటికి వెళ్ళారు ఫస్ట్. వెళ్ళినప్పుడు ఈమె ఇంటికి వేగుల వారు వచ్చారని రాజు విన్నాడు. రాజుకు తెలిసింది. వెంటనే సైనికులను పంపించాడు వాళ్ళని పట్టుకురమ్మని. ఈమె ఏం చేసిందంటే, అంతకుముందే యెహోవా దేవుని గురించి వినింది. వినట వల్ల విశ్వాసం ఆమెకు వచ్చింది. గొప్ప దేవుడు అని తెలుసుకుంది. ఆయన ఆయనను అంటే ఆపోజిట్ గా మనం వెళ్ళలేము అనే సంగతి ఆమెకు అర్థమైంది. ఆయనను ఎదిరించి వెళ్ళలేము అని. అందుకని ఈ వేగుల వారు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్పిందంటే, మీరు దాచిపెట్టుకోండి, మిమ్మల్ని చూసి చంపేస్తారు అని చెప్పింది వాళ్ళకి. వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, ఆమె ఇంట్లోనే. అప్పుడు ఈ సైనికులు వచ్చి అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, మా ఇంటికి వచ్చారు నిజమే, కానీ వెంటనే వెళ్ళిపోయారు అని చెప్పి, గవిని వెలుపలికి వెళ్ళిపోయారు, పట్నం వెలుపలికి వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళని పంపించేస్తుంది. పంపించిన తర్వాత తన మిద్దె మీదకి తీసుకెళ్ళి వాళ్ళను దాచిపెడుతుంది. అక్కడి నుంచి మీకు కొంచెం చదువుతాను అక్కడక్కడ. ఇక్కడ యెహోషువ 2వ అధ్యాయము 5వ వచనము. వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారె శీఘ్రంగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టాను. ఆ మనుషులు యోర్దాన్ దాటు రేవుల మార్గంగా వారిని తరిమిరి, అంటే సైనికులు. తరమబోయిన మనుషులు బయలు వెళ్లిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగులు వారు పండుకొనకు మునుపు ఆమె వారున్న మిద్దె మీదికి ఎక్కి వారితో ఇట్లనేను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వల్ల ఈ దేశవాసులందరికీ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. ఈ మాట చెప్పడంలో ఆమె, అంటే మేమందరం విన్నాం మీ గురించి అని చెప్తూ ఉంది. విశ్వాసం పెంచుకున్నా,
అందరూ విన్నారు కానీ వినటం వల్ల విశ్వాసం వస్తుంది అంటే అందరికీ రాదండి. చాలా మంది సువార్తలు చెప్తున్నారు, వింటున్నారు. కానీ ఎంతమంది విశ్వాసులు తయారవుతున్నారు? దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడో వాళ్ళే విశ్వాసంతో ముందుకెళ్తారు. ఈమె మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోజేసెనో యోర్దాన్ తీరంనున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసిద్రో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళని ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండును వారికి కలిగి ఉన్న వారందరినూ చావకుండా బతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడి అనెను. ఈ మాటలు ఎంత అంటే విశ్వాసంతో కూడినవై ఉన్నాయి. అంతేకాకుండా తన ఇంటి వారి పట్ల ప్రేమ, తానొక్కటే రక్షింపబడ్డం కాదు, తన ఇంటి వారందరూ రక్షింపబడాలనే ఆశ. ఇది అందరికీ మంచి లెసన్ అండి. మనం రక్షింపబడినాం, వీఆర్ సేఫ్ అని అనుకుంటే కుదరదు. మన ఇంటి వారందరూ రక్షణ మార్గంలో ఉన్నారా లేదా అనేది మనం గమనించాలి. వాళ్ళందరి కోసం మనం ప్రార్థించాలి. ఆ తర్వాత మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళ గురించి, మన బంధువుల గురించి, వాళ్ళందరి గురించి ఈమె మాట్లాడుతూ ఉంది. తల్లిదండ్రులు, అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబాలు అన్నిటి గురించి అడుగుతా ఉంది రక్షణ కావాలి అని. ఇక్కడ ఆమె అడిగే రక్షణ శారీరక రక్షణ. కానీ కొత్త నిబంధన కాలంలో ఉన్న మనము యేసుప్రభువుని నమ్మితే నిజమైన రక్షణ వస్తుంది, ఆత్మీయ రక్షణ వస్తుంది, మనము సజీవులుగా ఉంటాము, నిత్య జీవానికి వెళ్తాము అనే నమ్మకము మనకు యేసుప్రభు ఇచ్చాడు. ఆ కాలంలో అప్పటికి యేసుప్రభు రక్తం అవైలబుల్గా లేదు వాళ్ళకి. అందుకని విశ్వాసం ద్వారానే వాళ్ళకి రక్షణ వచ్చింది, ఆత్మీయ రక్షణ కూడా. ఇప్పుడు అబ్రహాం గురించి చెప్తూ ఉంటే అబ్రహాం విధేయత విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పి రాయబడింది. అంటే ఆయన రక్షింపబడ్డాడు ఆయన విశ్వాసం ద్వారా. అదేవిధంగా రాహాబు కూడా శారీరక రక్షణ కోసం ఆమె అడిగింది, కానీ ఆ తర్వాత ఆత్మీయ రక్షణ కూడా ఆమెకు దొరికింది. ఈ విధంగా ఆమె అడిగింది. ఆ తర్వాత వాళ్ళు ప్రాకారం మీద ఉంది కాబట్టి మేడగడ్ వాళ్ళ కిటికీలో నుంచి వాళ్ళని కిందకి దింపి వాళ్ళని రక్షించింది. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే, మేము మీ దేశం మీదకి వచ్చినప్పుడు నువ్వు ఏదైనా గుర్తుగా ఒక నీ ఇంటి ద్వారంలో నుండి వెలుపలికి వచ్చు. ఇక్కడ చూడండి 18వ వచనము, నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ నాన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారి అందరినీ మీ ఇంట చేర్చుకొను. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషుల మగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళు బయటకి వచ్చేటప్పుడు ఫస్ట్ పస్కా ఆచరించారు కదా. పస్కా ఆచరించినప్పుడు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గొర్రెపిల్లను బలి ఇచ్చి ఆ గొర్రెపిల్ల రక్తం వాళ్ళ ద్వారాల మీద రాసుకోమంట చెప్తాడు మోషే. చెప్పిన తర్వాత ఏ ఏ గుమ్మముల పైన రక్తము రాయబడి ఉందో దాన్ని దాటి వెళ్ళాడు మరణదూత అని రాయబడి ఉంది నిర్గమకాండంలో. మరి ఆ మాట ఇక్కడ గుర్తొస్తుంది. ఈ ఎర్రని దారము ఏదైతే వాళ్ళు ఇచ్చారో అది యేసుప్రభు రక్తానికి గుర్తుగా ఉంది. ఆ ఎర్రని దారము కట్టి ఉన్న ఆ ఇంటి లోపలికి ఎవరు ప్రవేశించినా కూడా ఆ లోపలున్న వాళ్ళందరూ రక్షింపబడతారు అని ఆ వేగులు వారు చెప్పి వెళ్ళిపోయారు. ఆ విధంగానే ఆ తర్వాత 6వ అధ్యాయంలో ఎప్పుడైతే వాళ్ళు ఈమెను గుర్తుంచుకున్నారు, 6వ అధ్యాయము 22లో యెహోషువ గుర్తుంది వేగులు వారు చెప్పిన మాట.
అందుకని యుద్ధం అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక కామెంటేటర్ చెప్తాడు, ఆ, ఎప్పుడైతే వీళ్ళు స్తుతి 7వ రోజు స్తుతించి ఆరాధించిన తర్వాత గోడంతా పడిపోయిందో, అప్పుడు ఈమె ఉండే పోర్షన్ మాత్రం అట్లే ఉండిపోయింది అని చెప్పి ఆ, చెప్తున్నాడు. అంటే దేవుడి ప్రణాళికలా ఉంది కాబట్టి ఆమె నాశనం అవ్వకూడదు కదా ఆమె ఇంటి వారందరూ. అందుకని ఆ పోర్షన్ మాత్రం అట్లా మిగిలిపోయింది, ఆమె సేఫ్ గా ఉంది అని చెప్పి. అంటే మనం ఎన్ని అనుకున్నా కూడా దేవుడి సహాయం లేకుంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు ఆ గోడ మొత్తం పడిపోయినప్పుడు ఈమె ఇల్లు కూడా పడిపోయింది అనుకో, ఆమె కూడా చనిపోయేదానికి అవకాశం ఉంది కదా. అయితే దేవుడు వాళ్ళు ఇచ్చిన మాటలను గౌరవించి తన బిడ్డలు చెప్పిన మాటలకి ఆయన కూడా ఓకే అన్నాడు. కాబట్టి ఆమె ఉండే పోర్షన్ మిగిలిపోయింది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ యెహోషువ ఏమంటున్నాడు, ఆ వేసే ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడి నుండి తోడుకొని రండి అని దేశమును వేగి చూసిన 2 మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమె కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇజ్రాయేలీల పాలెం వెలుపట వారిని నివసింపచేసిరి. అంటే వాళ్ళ అన్యులు కాబట్టి వాళ్ళ పాలెంలోకి తీసుకెళ్లరు, బయటే ఉంచారనమాట. ఆ తర్వాత ఇజ్రాయేలీలో ఒకడిని పెళ్లి చేసుకుంటది. అప్పుడు లోపలికి వచ్చేస్తారు వాళ్ళు. ఆ విధంగా రాహాబును దేవుడు కాపాడాడు. అంటే అందరూ వెలివేసిన ఆమె, వేశ్య అయిన ఆమెను దేవుడు ఏ విధంగా రక్షించాడు అనే మాట మనం అర్థం చేసుకుంటే ఎంతగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఈమె విశ్వాసం గురించి చార్ల్స్ స్పర్జన్ అనే ఆయన 6 అంశాలు చెప్తున్నాడు, ఆమె విశ్వాసం ఎలాంటిది అనేది. ఆ 6 ఆస్పెక్ట్స్ మనం గుర్తు చేసుకుందాం. మొదటిది, ఆమెది రక్షించే విశ్వాసం. ఆమె విశ్వాసము రక్షణకు దారితీసింది. అక్కడ ఎరుకో పట్టణంలో అనేకులు ఉన్నారు కానీ ఆమె ఇంటి వారు మాత్రమే సేవ్ అయ్యారు. అది అనుకున్నప్పుడు మనకు నోవాహు గుర్తొస్తాడు. సారీ, నోవాహు కాలంలో అనేక మంది ఉన్నారు, కానీ నోవాహు ఒక్కడే, ఆయన కుటుంబం మాత్రమే రక్షింపబడింది. మన చుట్టూ అనేకులు ఉన్నారు, మరి వాళ్ళందరూ రక్షింపబడకుండా మనమే ఎందుకు రక్షింపబడ్డాము అంటే అది మన విశ్వాసం, రక్షింపబడే విశ్వాసం, రక్షించే విశ్వాసం, సేవింగ్ ఫెయిత్. మరి ఈ విశ్వాసం ఎట్లాగా ఉంటుంది అంటే ఆమె విశ్వాసం ఏం చెప్తుంది అంటే ఆమె కథ ఏం చెప్తా ఉంది అంటే సాల్వేషన్ ఈజ్ అవైలబుల్ ఈవెన్ టు ద వర్స్ట్ సిన్నర్స్. ఇప్పుడు నోవహుతో కంపేర్ చేస్తే ఆమె విశ్వాసం ఎలాంటిది? నోవహు కాలేజీ లెవెల్లో ఉంటే ఆమె కేజీ లెవెల్లో, కిండర్ గార్డెన్ లెవెల్లో ఉంది. అంటే చాలా తక్కువ స్థాయిలో ఉంది విశ్వాసంలో కూడా. కానీ దేవుడికి అవన్నీ చూడడు. ఆమె విశ్వసించింది తన మీద, దేవుడు గొప్పవాడు అని నమ్మింది. అందుకని ఆమెను రక్షించాడు దేవుడు. మరి వాళ్ళు చెప్పినట్లు ఆమె వినింది. విశ్వాసము, విధేయత, ఇవి 2 ఆమెలో కనపడుతున్నాయి. అందుకనే ఆమెకు రక్షణ వచ్చింది. అది మొదటి రకమైన రక్షణ, ఆమెది సేవింగ్ ఫెయిత్, రక్షించే విశ్వాసం. రెండవది, విశ్వాసంలో ఒంటరిగా నిలిచింది. ఎరుకోపట్నంలో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళల్లో ఈమెకు ఒక్కదానికి ఎందుకు విశ్వాసం పుట్టింది అంటే అది దేవుడి ప్రణాళిక. అందరూ విన్నారు. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలలో ఎంతో మంది ఉన్నారు కదా, మరి లోతు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. అది కూడా అబ్రహాం ప్రార్థనల వల్ల. చాలా మందికి సువార్త తెలుసు, అయితే రక్షింపబడే వాళ్ళు చాలా తక్కువ మంది. ఆమె ఒక్కటే ఎరుకో పట్టణంలో రక్షింపబడింది.
ఏ అందరూ నశించిపోయారు. మరి మనం అవిశ్వాసుల మధ్యలో ఉన్నప్పుడు మనం క్రీస్తు కొరకు నిలబడితే మనము మనల్ని దేవుడు రక్షిస్తాడు. ఇది సేవింగ్ ఫెయిత్. తర్వాత సింగులర్ ఫెయిత్ రెండవది, విశ్వాసంలో ఒంటరిగా నిల్చుంది. మూడవది ఆమె విశ్వాసము స్థిరమైన విశ్వాసం, స్టేబుల్ ఫెయిత్. ఎంత ఇది ఎరుకోపడ్డము పాడైపోయి మొత్తము పేకమేడల్లాగా గోడలన్నీ పడిపోతుంటే ఆమె ఇంకా విశ్వాసంలో ధైర్యంగా ఉంది అంటే అది ఎంత స్థిరమైన విశ్వాసం కదా. మనం ఏమైనా నమ్మినప్పుడు మనం కూడా విశ్వాసులం అని చెప్పుకుంటాము, మన పేరే విశ్వాసులు. మరి ఈ విశ్వాసము శ్రమల్లో నిల్చుంటుందా, శ్రమలు వచ్చినప్పుడు నిలబడుతుందా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇల్లు యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్తూ 7వ అధ్యాయంలో చెప్తాడు. 5, 6, 7 ఆ 3 కొండ మీద ప్రసంగం మత్తయిలో 7వ అధ్యాయంలో ఏం చెప్తాడు? 22వ వచనంలో, ఈ నా మాటలు విని దాని మీద తన ఇల్లు కట్టుకునేవాడు స్థిరంగా ఉంటాడు. ఆ బండ యేసుప్రభు అనే బండ మీద మన ఇల్లు కట్టుకోవాలి. ఈ నా మాటలు విని దాని మీద కట్టుకున్న వారి ఇల్లు స్థిరంగా ఉంటుందని యేసుప్రభు చెప్పాడు. అంటే యేసుప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన మాటలు వింటూ విధేయత చూపిస్తూ ముందుకు సాగితే మనము విశ్వాసంలో స్థిరంగా ఉంటాం. మనం చాలా విశ్వాసం బాగుంది మాకు అని అనుకుంటాం, కానీ మన దాకా వస్తే ఆ విశ్వాసం నిల్చుంటుందా లేదా? కోవిడ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా మీకు. అందరికీ అందరూ చనిపోతా ఉంటే మరి మన విశ్వాసము తలడిల్లిపోయి ఉంటుంది చాలా మందికి. మనం విశ్వాసులం కదా, విశ్వాసం పోగొట్టుకోకూడదు అని అనుకుంటూనే ఉంటాము, కానీ మన దాకా వచ్చి మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయే పరిస్థితులు. కానీ స్థిరమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్స్ ఇట్స్ ఫర్ అవర్ గుడ్. రోమా 8:28. అది నిజంగా మనం నమ్మితే దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూర్చి జరిపిస్తానని యేసుప్రభు చెప్పాడు కదా. మరి ఆ మాట నిజమని మనం నమ్మితే తప్పనిసరిగా మనము ఉండాలి. ఇప్పుడు ఆమె వాళ్ళతో మాట్లాడినప్పుడు, వేగులు వారితో మాట్లాడినప్పుడు ఏమనింది? మీరు మీ దేవుడు చాలా గొప్పవాడు, మిమ్మల్ని ఎర్ర సముద్రం దాటించాడు, తర్వాత ఎంతో మంది శత్రువుల బారిలో నుంచి మిమ్మల్ని తప్పించాడు. అంతేకాకుండా ఇవన్నీ వినింటుంది. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాచి కాపాడాడు దేవుడు. దేవుడు వాళ్ళ ముందు నడిచాడు, వాళ్ళకి మన్నా కురిపించారు, ఆకలేసినప్పుడు బండ నుంచి నీళ్ళు ఇచ్చారు. ఇవన్నీ వినే ఉంటుంది. వినటం వల్ల ఆమెకు విశ్వాసం వచ్చింది. అయితే ఈ విశ్వాసం స్థిరంగా ఉంది. ఆమె నమ్మింది. మరి చాలా మంది విశ్వాసంలో తప్పిపోతూ ఉంటారు. ఎందుకు? పాస్టర్లే కొన్నిసార్లు భయపడుతూ ఉంటారు. భయం ఉండే చోట విశ్వాసం ఉండదు అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. భయము విశ్వాసం ఒక చోట ఉండలేవు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బాగా ఎండాకాలము ఎండలు బాగా ఉన్నాయి. అప్పుడు కంటిన్యూస్గా ఎండలు ఉంటే చిరాకు అనిపిస్తుంది కదా. చెట్లన్నీ ఎండిపోతుంటాయి. అట్లాంటప్పుడు వర్షం మరి రైతులైతే ఇట్లా తలెత్తి చూస్తూ ఉంటారు, ఎప్పుడు మబ్బులు ఎక్కడైనా కనపడతాయేమో అని. అటువంటి పరిస్థితిలో ఒక ఆవిడ వచ్చి చర్చిలో పాస్టర్ గారిని అడిగిందట, అయ్యగారు అందరు చాలా సఫర్ అవుతున్నారు, తాగడానికి కూడా నీళ్లు లేవు, మరి మీరు ఒకసారి డిక్లేర్ చేయండి చర్చిలో అయిందంట. అంటే పాస్టర్ గారు వెంటనే ఏమన్నాడు, ఇప్పుడు ఎండాకాలంలో ఏంటమ్మా వర్షము, వర్షాకాలం వచ్చినప్పుడు ప్రార్థన చేద్దాంలే అని అన్నాడట. వర్షాకాలంలో ప్రార్థన చేస్తే మన విశ్వాసము పరీక్ష ఎట్లా ఎదుర్కొంటుందండి? ఎండలు అసలు వర్షం రాదు అనుకునే టైంలో మనం అడిగితే అది విశ్వాసానికి గుర్తు. దేవుడు తప్పనిసరిగా విశ్వాసుల ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని చిత్తమైతే తప్పనిసరిగా వాళ్ళ విశ్వాసం రుజువు చేయడానికైనా వర్షం కురిపిస్తాడు. ఆయనకేం అసాధ్యం కాదు కదా, అన్ని సాధ్యమే ఆయనకు.
మరి ఒక పాస్టర్కే లేని విశ్వాసము ఆ విశ్వాసికి ఉంది చూడండి. అందుకనే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. రాహాబు విశ్వాసము స్టడీగా స్థిరంగా ఉందన్నమాట. స్థిరమైన విశ్వాసం. వీళ్ళు వేగుల వారు వెళ్ళిపోయారు. ఆ, వాళ్ళకి ఇంకా అప్పటికి యోర్దాన్ నది దాటలేదు. యోర్దాన్ నది దాటితేనే ఈ ఎరుకు పట్టణానికి వస్తారు. యోర్దాను అప్పుడు ఫుల్గా పారుతుందంట. అటువంటి ప్రాంతం నుంచి వాళ్ళు ఎలాగొస్తారులే అని అనుకోలే ఆమె. షీఈ్ వెయిటింగ్ అనమాట. ఇప్పుడు మనం రెండో రాకడ కోసము ఎంతమంది ఎదురు చూస్తున్నారండి? ఎదురు చూస్తుంటే మనం సిద్ధంగా ఉన్నామా? వచ్చిందిలే, చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా అనే ఆలోచనతోనే ఉన్నారు. యోర్దాన్ నది దాటబోతారా, వాళ్ళు ఎరుకో పట్టణానికి వస్తారా, రాలేరులే అని వీళ్ళు అనుకుంటున్నారు. ఎరుకో పట్టణస్థులు ఇంత పెద్ద ప్రాకారాలు ఉన్నాయి, దీన్ని కూల్చి ఎలా వస్తారు, మేము సేఫ్గా తలుపులేసుకున్నాము అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ రావాల్సిన వాడు వస్తాడు. ఇజ్రాయేలీలు వస్తారు, తప్పనిసరిగా కూల్చేస్తారు అనే విశ్వాసము ఈమెకుంది. మనకు కూడా అలాంటి విశ్వాసం ఉండాలి. రెండవ రాకడ తప్పనిసరిగా వస్తుంది. ప్రవచనాలు చెప్పిన ప్రకారము మొదటి రాకడ వచ్చేసింది కదా, మరి రెండవ రాకడ కూడా ప్రవచనాత్మకంగా చెప్పబడింది బైబిల్లో. మరి తప్పనిసరిగా ఆయన వస్తాడు అనే విశ్వాసం మనలో ఉండాలి. అప్పుడే మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. ఈమె ఎరుకో మీదకి వస్తున్నారు అని తెలియంగానే తన ఇంటి వారిని తన ఇంట్లో చేర్చుకుంది. ఆ విషయము విన్నప్పటి నుంచి ఆమె తన వేసే వృత్తి మానేసి ఉంటుంది. అందరినీ తన ఇంట్లో చేర్చుకొని, ఎప్పుడు వాళ్ళు వస్తారో తెలియదు, మనం రక్షింపబడాలి అంటే మీరు అందరూ ఇంట్లోకి రండి అని చెప్పి తన ఇంటి వారిని అందరినీ తన ఇంట్లోకి చేర్చుకుంది. అది స్థిరమైన విశ్వాసం. అలాంటి విశ్వాసం మనకు ఉండాలి. 4వది నిస్వార్థ విశ్వాసం, సెల్ఫ్ డినయింగ్ ఫెయిత్. విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాసము, సెల్ఫ్ డినయల్, అంటే స్వార్థం ఉంటే కుదరదండి. స్వార్థరహితమైన ప్రేమ కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా మనల్ని గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆమె ఇప్పుడు చూడండి, ఆమె విశ్వాసంలో ఏం చేసింది? తన ప్రాణానికి హాని వచ్చే అవకాశం ఉంది, రిస్క్ తీసుకుంది ఆమె. ఆమె వేగుల వారిని దాచిపెట్టినప్పుడు ఎంత పెద్ద రిస్క్! సైనికులకు అక్కడ రాజుకు తెలిస్తే వెంటనే చంపేస్తాడు ఆమెను. అయినా కూడా ఆమె రిస్క్ తీసుకుంది, ఎందుకంటే విశ్వాసం ఉంది ఆమెకు. యెహోవా దేవుడు చాలా గొప్పవాడు, ఆయన ప్రజలను తను కాపాడితే తనని ఆయన కాపాడతాడు అనే విశ్వాసం ఆమెలో ఉంది. మనకుందా అలాంటి విశ్వాసం? ఇప్పుడు మరీ భయంకరంగా రోజులు భయంకరంగా తయారైనాయని చెప్తూ ఉన్నారు. మరి మనము దేవుని కోసం నిలబడగలమా ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో? రోజు వీడియోస్ వస్తూ ఉంటాయి, భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. క్రైస్తవుల పట్ల అత్యాచారాలు, క్రైస్తవుల పట్ల బైబిల్స్ కాల్ చేయడాలు, పాస్టర్లను సజీవ దహనం చేయడము, ఇట్లాంటివన్నీ మనం వింటూ ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితిలో మనము ఏమనుకోవాలి? మన దేవుడు గొప్పవాడు. ఒకవేళ షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళలాగా ఒకవేళ మేము చనిపోయినా కూడా పర్వాలేదు, మేము పోయేది నిత్య జీవానికే, అక్కడ ఇంకా సంతోషంగా ఉండగలము అనే ఆలోచన మనకు కలిగినప్పుడు మనము ఎలాంటి రిస్కులైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ఇన్ ఎవ్రీథింగ్ వీ నీడ్ టు హ్యావ్ సెల్ఫ్ సాక్రిఫైసింగ్ ఎలిమెంట్. మనం ఎప్పుడు కూడా కొంచెమన్నా త్యాగం చేసే గుణం ఉండాలి. యేసుప్రభు మన కోసం ఎంత పెద్ద త్యాగం చేశాడు, తన ప్రాణాన్నే ఇచ్చాడు కదా. మరి మనం ఎందుకు హెసిటేట్ చేస్తాం? ప్రతిదానికి భయపడకుండా ముందుకు పోవాలి. మనం సెల్ఫిష్గా మనల్ని మనమే చూసుకుంటా, మన మన మంచే చూసుకుంటా ఉండకుండా ఇతరుల కోసం కూడా ఆలోచించాలి. ఈ సమయంలో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో కేవలం మనం రక్షింపబడితేనే సరిపోదు కాబట్టి ఇతరులను రక్షించే కార్యక్రమం చేపట్టినప్పుడు కొన్ని వ్యతిరేక పరిస్థితులు మనకు వచ్చినా కూడా, పరిస్థితులు అనుకూలంగా లేకున్నా కూడా మనం ముందుకు సాగాలి విశ్వాసంతో. అది దేవుడు మనల్ నుంచి ఆశించేది.
ఐదవది ఏంటంటే అంతేకాకుండా ఇంకొక మాట, సెల్ఫ్ డినైల్ గురించి ఒకసారి గుర్తు చేసుకుంటే 2 సమూయేలు 24:24లో దావీదు ఒక మాట అంటాడు. దావీదు బలిపీఠం కట్టాలని ఒక స్థలం కొనాలనుకుంటాడు. అనుకున్నప్పుడు ఆ స్థలం ఊరికే ఇస్తానని చెప్పి ఆ స్థలం ఓనరు అన్నప్పుడు సౌలు ఏమన్నాడంటే, అదే దావీదు ఏమన్నాడంటే, లేదు, నా దేవుడి కోసం నేను బలిపీఠం కట్టాలంటే నా డబ్బులు కట్టే మరి తీసుకుంటాను, ఊరికే ఇస్తే నేను తీసుకోను. అది ఒప్పుకోడు అనమాట, డబ్బులు ఇచ్చే తీసుకుంటాడు. మరి మనం కూడా దేవుడి కోసం అంతో ఇంతో త్యాగం చేసేది నేర్చుకోవాలి. మన దగ్గర ఏమీ లేకపోయినా కొంచెం సమయం త్యాగం చేయండి. కొంచెం సమయం ఇతరుల కోసం ప్రార్థన చేసడానికి త్యాగం చేయండి. అవసరతలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అవసరతలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. ఇవ్వగలిగినప్పుడు, సహాయం చేయగలిగినప్పుడు చేయకపోవడం పాపం అని దేవుని వాక్యం చెప్తుంది. మరి అలాంటివన్నీ మనం గుర్తు చేసుకొని సెల్ఫ్ డినయల్ ఉండాలి. ఐదవది ఏంటంటే సింపథైజింగ్ ఫెయిత్, ఇతరుల పట్ల భారం కలిగిన విశ్వాసం. అంటే వాళ్ళు నశించిపోకూడదు, ఎవరు నశించిపోకూడదు అని వాళ్ళందరి కోసం ప్రార్థన చేసే విశ్వాసం మనకు ఉండాలి. ఈమెకుంది. ఈమె సింపతి ఎట్లా ఎట్లా చేసి చూపించింది? తానొక్కతే రక్షింపబడలా, తన ఇంటి వారందరినీ కూడా రక్షించింది. అది ఇతరుల పట్ల తనకున్న ప్రేమ. మనం కనికరం కలిగి ఉండాలి. యేసుప్రభు పరిచర్య అంతా కనికరంతో కూడిందై ఉంది. మరి ఆయన ఏ పని చేసినా కూడా కనికరంతో చేశాడు. కనికరం ఎందుకు? నశించిపోతున్న ఆత్మలు చూసి ఆయన ఏడ్చాడు. యెరూషలేమును చూసి ఏడ్చాడు. ఎందుకు? తర్వాత కొన్ని సంవత్సరాలకి అదంతా నాశనం అవుతుందని ఆయనకు తెలుసు కాబట్టి. నశించిపోతున్న వారిని చూసి ఏడ్చాడు. ఎందుకు? వీళ్ళకి విశ్వాసం ఎక్కువ అవ్వట్లేదేంటి? నేను ఇన్ని రోజుల నుంచి వీళ్ళ దగ్గర ఉన్నాను, నేను సజీవుడిగా చేయగలను లాజరస్ అని తెలిసి కూడా అనే వాళ్ళ విశ్వాసము స్థిరంగా లేదు అనే విషయం ఆయన గుర్తించి వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఏడ్చాడు. మరి ఈమెకు తన ఇంటి వారందరి పట్ల ప్రేమ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన చాలా విశ్వాసంలో బాగా స్థిరంగా ఉన్నాడు. ప్రతి ఆదివారం 7 మైళ్ళు నడిచి వచ్చేవాళ్ళంట. 7 మైళ్ళు అంటే దాదాపు 9 కిలోమీటర్లు నడిచి చర్చికి వచ్చేవాడు రెగ్యులర్గా. అయితే ఒక్కడే వచ్చేవాడు. ఆయన ఇంటి వారు ఎవరు రారు. ఎందుకంటే ఆయన చాలా కోపిష్టి, అందరితో రూడ్గా మాట్లాడతాడు, ఎవరిని సరిగ్గా ప్రేమించాడు. అలాంటప్పుడు తన కుటుంబం తనతో పాటు వచ్చేదానికి ఇష్టపడేది కాదు. ఇది కాదండి మనకు కావాల్సింది, కనికరంతో కూడిన ప్రేమతో కూడిన విశ్వాసం. ఇతరులను కూడా దేవుని దగ్గరికి నడిపించాలి అనే మాట. జార్జ్ విట్ఫీల్డ్ అనే మిషనరీ తను రక్షణ పొందగానే అందరూ రక్షింపబడాలి అని అనుకున్నాడు. మనము చాలా మందికి పనులు హెల్ప్ చేస్తూ ఉంటామేమో కానీ వాళ్ళకి శారీరక నొప్పి, శారీరక స్వస్థత కోసం ఏమన్నా హెల్ప్ చేస్తున్నామేమో కానీ ఆత్మీయ స్వస్థత కోసం మనం ఎంతమందికి సహాయం చేస్తున్నామో ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం అందరికి కూడా సహాయం చేయాలండి. చివరిగా శాంక్టిఫైయింగ్ ఫెయిత్, పవిత్రీకరించే విశ్వాసం. ఎప్పుడైతే ఈ వేగులు వారిని రక్షించిందో, యెహోవా దేవుని గురించి ఆమె విశ్వాసం ప్రకటించిందో, ఆ రోజు నుంచి ఆమె తను పవిత్రపరచుకోవడం మొదలుపెట్టింది. తన వేశ్య వృత్తి వదిలేసింది. తన ఇంటి వారందరినీ తన ఇంట్లో చేర్చుకుంది. ఆ విధంగా ఆమె శాంక్టిఫై అయింది. మనం కూడా విశ్వాసంలో అభివృద్ధి పొందే కొద్దీ, రక్షణ అనుభవం వచ్చిన తర్వాత మనల్ని మనం పవిత్రీకరించుకోవాలి. అదే దేవుడు మనల్ నుంచి ఆశించేది. ఎప్పుడైనా ఈ విశ్వాసం ఎక్కువ అయ్యే కొద్దీ మనం పరిశుద్ధపరచబడతాం. ఎందుకంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పాపం చేయరు. పాపం చేయకుండా కాపాడుకుంటారు తమను తాము.
ఆమె ఆ, తన వ్యర్థం చేసుకున్న తన జీవితం అంతా మానేసి, తన పాపపు జీవితం అంతా మానేసి మంచి జీవితంలోకి అడుగిడింది. ఆ వేశ్య, వేశ్య అని అనబడే ఆ రాహాబు రక్షింపబడిన తర్వాత యేసుప్రభు వంశావళిలోకి వచ్చేంతగా పవిత్రపరుచుకుంది. మాటలు కాదు ఆయన వంశావళిలోకి రావడం అంటే, తను సాక్రిఫై చేసుకుంది. ఆ ఇజ్రాయెల్ జనాంగంతో ఉంటూ యేసు యెహోవా దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకొని తను పవిత్రీకరించుకుంది. ఈ విధంగా రాహాబు తక్కువ స్థాయిలో నుండి ఎక్కువ స్థాయిలోకి వచ్చింది. మరి ఇవన్నీ ఆలోచిస్తే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు అనేది ఎంత నిశ్చయంగా జరుగుతుందో మనకు తెలుస్తోంది. పౌలు చాలా హెచ్చరికలు ఇస్తాడు. మీరు చాలా స్థిరంగా ఉన్నారు అనుకుంటే మోసపోతారు. ఎంతో మంది స్థిరంగా ఉన్నామనుకునే వాళ్ళు కూడా పడిపోయే అవకాశం ఉంది. అందుకని జాగ్రత్త పడండి, ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని పౌలు పదే పదే చెప్తాడు. మేము నిల్చున్నామని అనుకునే వాళ్ళు పడిపోయే అవకాశం, కాబట్టి జాగ్రత్త. ఇంకా యేసుప్రభువే స్వయంగా చెప్తున్నాడు మత్తయి 24:24లో, మీరు ఆ, చాలా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు కూడా పడిపోయే అవకాశం వస్తుంది అబద్ధ బోధలు వింటే. అబద్ధ బోధకులు కూడా బైబిల్ వచనాల ద్వారానే చెప్తారు అబద్ధ బోధలు. మరి అవన్నీ విన్నప్పుడు మనం కూడా స్థిరంగా ఉన్నామని అనుకుంటాం విశ్వాసంలో, కానీ పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడాలి, లేకపోతే మనం కడపటి వారం అయిపోతాం. మనము మొదటి వారం అని అనుకుంటున్నామేమో ఇప్పుడు. ఒకవేళ అలా అనుకుంటూ ఉంటే దయచేసి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దండి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని పరీక్షించుకుంటే కానీ మనం మొదటి వారిగా ఉండలేం. కాబట్టి ఈ ఈ వాక్యం వింటున్న మీరు అందరూ కూడా మనల్ని మనం ప్రశ్నించుకునేది నేర్చుకుందాం. మనం మనల్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ విశ్వాసంలో ముందుకు సాగాలని ఓ నామం మిమ్మల్ని అందరినీ కోరుతూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన, రాహాబు ఏ విధంగా కడపటిదగా ఉండి మొదటి అయిందో, అదేవిధంగా మేము కూడా ఏ యోగ్యత లేకుండా ఉన్నా కూడా మీ కృప వల్ల మమ్మల్ని రక్షించారు నాయన. మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మార్పులు ఏమేం కావాలో అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు సాగేదానికి మాకు సహాయం చేయమని, మాతో పాటు రక్షణ లేని అనేక మందిని మీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత భాగ్యము మాకు అనుగ్రహించమని, ఈ ప్లాట్ఫామ్లో ఉండే ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ మేడం. మరి మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని, మరి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు వాళ్ళు మేమే మొదటి వారం అనుకునేవారు. మరి అట్లాంటి లిస్ట్లో రాహాబు లేకుండా ఆమె వేసైనప్పటికీ తన ఇంటి వారందరిని గురించి ప్రార్థన చేసి రక్షించిన ఆ విధానము, దేవుడు సోమరులను ఎంచుకోడు, పనులు చేసేవారిని ఎంచుకుంటాడని మరి చార్లెస్ స్పర్జన్ గారు చెప్పిన ఆ విశ్వాసం గురించి 6 విషయాలు. మరి ఆమె విశ్వాసం లెవెల్ కేజీ అయినా చక్కగా విశ్వాసం చూపింది, విధేయత చూపింది దేవుని యందు. మరి నమ్మకం ఉంచి రక్షింపబడింది. మరి చాలా చక్కగా వివరించారు. మరి రాహాబు రక్షించే విశ్వాసం అని ఆమెది. విశ్వాసంలో ఒంటరిగా నిలిచింది, స్థిరమైన విశ్వాసం కలిగింది, నిస్వార్థమైన విశ్వాసం కలిగింది, ఇతరుల పట్ల ప్రేమ ప్లస్ భారం కూడా కలిగిన విశ్వాసం, పవిత్రీకరించే విశ్వాసం కలిగింది. యేసు ప్రభు వంశావళిలోనే ఆమె చేర్చబడిందంటే ఆమె ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉందో మనందరికీ హెచ్చరిక అండి. మనల్ని మనం కూడా ఈరోజు పరీక్షించుకుందాం, మనం ఏ విశ్వాసం కలిగి ఉన్నామో. మరి వాక్యాన్ని పరీక్షించుకొని దాని ప్రకారం మనం జీవిద్దాము. చెప్పబడిన వాక్యం నిమిత్తము ఎప్పటిలాగే మేము హెచ్చరించబడ్డాం, ప్రోత్సహించబడ్డాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మన మధ్యలో ఉన్న రెవరెండ్ చామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వలసిందిగా కోరుతున్నాను. అక్క ప్రార్థన ప్రైజ్ చేసుకుంటాం. అక్క. అమ్మా ప్రైజ్లాడమ్మా. అక్క అది మహేష్ కోసం ప్రేయర్ చేస్తున్నారు కదా అక్క. అవునమ్మా.
అది డిశ్చార్జ్ చేసిరక్క వాళ్ళు. అంటే అబ్బాయి ఇక్కడ లోకల్ అని డిశ్చార్జ్ చేసి మళ్ళీ టెస్ట్లకు దానికి మళ్ళీ రోజు రమ్మంటున్నారక్క. అది కాక ఆరోగ్యశ్రీ అయినాక అది వాళ్ళే చేసి నిమ్స్కి పంపిస్తారంట. అది ఆరోగ్యశ్రీ వాళ్ళు చాలా లేట్ చేస్తున్నారు అక్క. కొంచెం ప్రేయర్ చేయండి. అంటే వాళ్ళు లోకలే కానీ చాలా దూరం వెళ్ళి రావాలి. వాడికి రావడం పోవడము కొంచెం చాలా కష్టమవుతుంది. వాళ్ళు అదేదో తొందర చేస్తే నిమ్స్కి తీసుకెళ్తే అక్కడ అడ్మిట్ చేస్తారా మరి ఏందో తెలియదు, కానీ ఇక్కడ వీళ్ళు గాంధీ హాస్పిటల్లో చాలా లేట్ చేస్తున్నారు. కొంచెం లెఫ్ట్ లెగ్ కొంచెము కింద పెడుతున్నాడంట అక్క. చెయ్యి ఒక్కటే రావట్లేదు కానీ ఎవరైనా సపోర్ట్ ఉంటే నడవగలుగుతున్న పిన్ని అని చెప్పిండు రాత్రి. ఓకే అమ్మ, ప్రార్థన చేద్దాం. సరే అక్క, థ్యాంక్స్ అక్క. అందుకోసం కూడా ప్రార్థన చేయండి. కొద్దిగా ప్యారలైజ్ అయ్యాడు, మరి బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చింది. చిన్నోడే 30 ఇయర్స్ కూడా లేవంటండి. దయచేసి బాబు తన గురించి, మహేష్ గురించి మీరు అందరూ ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలకు వందనం ప్రభా. ఈ చల్లని మెల్లని ఉదయకాల సమయంలో ప్రభా, అరుణోదయాన్ని ప్రభా, నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన ప్రభా శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభు వేసి తన విశ్వాసం ద్వారా తన కుటుంబాన్ని కాపాడుకోగలిగే పరిస్థితిలో అతను ప్రభు బిడ్డ నుంచి ప్రభు వందనాలు తండ్రి. అయ్యా ప్రభు క్రియలేని విశ్వాసం మొత్తం సెలవు ఇచ్చిన రీతిగా ప్రభా అతను ప్రభా చూడని దేవుణ్ణి విని ప్రభు విశ్వాసాన్ని పెంచుకుంది ప్రభా. అందుని బట్టి ప్రార్థన చేస్తున్నాను. తన కుటుంబాన్ని ప్రభా కాపాడుకోగలిగింది ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా నువ్వు పని చేసిన వారిని మాత్రమే పిలిచావు ప్రభా. అయ్యా దతన ప్రభా, అయ్యా దతన ప్రభా శిష్యులు పనిచేస్తుండగా పిలిచావు. అదేవిధంగా దతన గిజ్జోన్ పనిచేస్తుండగా పిలిచావు. మోషే మందరం మేపుతుండగా పిలిచావు. నీకు వందనాలంతా మా వ్యక్తిగత జీవితంలో పనిచేసే వారుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. సహాయం తెచ్చండి. అదేవిధంగా దతన ప్రభు తల్లి గారి ద్వారా అనేక ఆత్మ సంబంధమైన విషయాలు తెలియజేసే ప్రభా నీకు వందనాలు తండ్రి. ప్రార్థన చేస్తున్నాం. వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా వాక్యానుసారంగా జీవించగలిగే కృప మాకు దయచేయండి ప్రభా. అనేక దాతన ప్రభావ విషయాలతో మేము సరి చేసుకోవాల్సిన విషయాలు, మేము గ్రహించవలసిన విషయాలు, అదేవిధంగా మా ఆలోచన విధానంలో ప్రభావ మార్పును తెచ్చే విషయాలు ప్రభావ తల్లిగారి ద్వారా వింటుండగా ప్రభావ మా ఆలోచన స్థలాన్ని మార్చి ప్రభావ వాక్యానుసారంగా జీవించగలిగే కృప మాకు అందరికి దయచేయండి. ప్రతిరోజు ఈ విధంగా ప్రభావ వాక్యం విన్నాను మాకు ఇచ్చిన శాస్త్రమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. తల్లిగారిని ఇంకా అనేక స్థానాల్లో ప్రభావ బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తాం. రాబోతున్న క్రిస్మస్ సీజన్ అంతా కూడా ప్రభావ తల్లిగారిని అనేక ప్రాంతాల్లో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభు విధంగా వాక్యం వినడానికి తండ్రి ఈ ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని ప్రభా ప్రత్యేకంగా దీవించండి. కుటుంబాన్ని సంస్థను దీవించండి ప్రభా. సహకరిస్తున్న దేవతన ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రదీప సిస్టర్ గారిని, తేజ ప్రిన్స్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా మహేష్ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిశ్చిత మీద చేతి విషయంలో ప్రభా సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా వెండి బంగారం మీద లేవు కానీ కలిగింది నీకు ఇచ్చిన ప్రభావ ఏ విధంగా తన దిగ్గును లేచి ప్రభా నడిచాడో అదేవిధంగా తన ప్రభావ ఊచకలు చేయమని ముట్టినప్పుడు ప్రభావ చాచాడో ప్రభా అటు కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభావ నీ ఉమ్ములో స్వస్థత ఉంది, నీ వస్త్రంలో స్వస్థత ఉంది, నీ తాకిల్లో స్వస్థత ఉంది ప్రభావ, నీ మాటల్లో స్వస్థత ఉంది, నీ వాక్కులో స్వస్థత ఉంది. నీ వాక్కు నంపదండి బిడ్డను స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా డాక్టర్ విజయ్ కుమార్ గారు ఆశీర్వాదంగా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రతి బిడ్డను ప్రభావ తాకమని స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. సహాయం తెచ్చేయండి. అది కోటి వారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభావ. మరొకసారి దేవతన ప్రభావ వాక్యం చెప్పిన దాసులను జ్ఞాపకం చేసుకుని పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి మీరే సకల మహిమకంతా ప్రభావం పొందుకోమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామని అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకముందున మా తండ్రి, నీ నామం నేను పరచబడునుగాక, నీ రాజ్యం గాక, మాకు కావాల్సిన దయచేయము. అపరాధం చేసిన క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేకక్కడిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం విన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసురాలకు, పాల్గొన్న బిడ్డలకు, అనారోగ్యంతో ఉన్న మహేష్ కు, మిగిలిన బిడ్డలకు ఈరోజు మనం చేయవలసిన పనులకు ఆయన కృప సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రార్థించిన రెవరెండ్ జామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన విమలమ్మ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి ముగించుకుందామండి. జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికీ.